తండ్రి, కృపా సత్య సంపూర్ణుడవై ఉన్న మా గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృపలో నీ ప్రియులు నాయన మరి గుండాల రామారావును జ్యోతకులు మీరు ప్రేమించి వారి జీవితంలో నివాసయోగ్యమైనటువంటి చక్కని గృహాన్ని మీరు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభువా, మరి మీ నామము పేరిట ప్రతిష్ఠించబడుతున్నటువంటి ఈ నూతన గృహాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దైవికంగా, మహిమకరంగా, వాక్యానుసారంగా, ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం అంతటిని కూడా మీరు కొనసాగింపచేయుదురని మా ప్రభువును మా రక్షకుడునై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో వాక్య భాగాన్ని చదువుకుని మనము ఈ ప్రవేశ ద్వారాన్ని ప్రారంభం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 24వ కీర్తన, కీర్తనల గ్రంథం 24వ కీర్తన 7వ చరణం నుండి 10వ చరణం వరకు, 7వ చరణం నుండి 10వ చరణం వరకు చదువుతున్నాను. శ్రద్ధగా వినండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మరి ప్రార్థన చేసి ఈ నూతన గృహ ప్రవేశ ద్వారాన్ని మనం ప్రతిష్ఠించి లోపలికి మనం వెళ్దాం. ఆ తర్వాత మిగతా రూములు కూడా ప్రార్థన చేసి మనం ప్రారంభం చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడవై ఉన్న యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలపు వేళలో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించటలో మీరు చూపిస్తున్న కృప కొరకు వందనాలు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించినట్లుగా మీ తలలు పైకెత్తుకొనుడి అని మీరు లేఖనాలు జ్ఞాపకం చేసినటువంటి సందర్భాన్ని మేము చదువుకున్నాం. అయా, మీరు ప్రవేశించినట్లుగా బలశౌర్యము కలిగినటువంటి దేవుడు, మహిమగల రాజుగా నీవు ప్రవేశించినట్లుగా ఈ నూతన గృహములోనికి మీరు అడుగు పెట్టినట్లుగా మీరు చూపిస్తున్న కృపను బట్టి స్తుతిస్తూ నాయన, మరి మీరు ఈ కుటుంబంలో మొదటిగా ప్రవేశిస్తుండగా మిమ్మల్ని అనుసరించి మీ అడుగు జాడల్లో ఈ నూతన గృహంలోనికి ప్రవేశించుటకు మీరే కృప చూపించుదురని, మీ నామం పేరిట ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించుదురని మా ప్రభువును మా రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నత నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినం 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 15వ తారీఖు ఆదివారం సాయంకాలం గుండాల రామారావు, గుండాల జ్యోతి గారి యొక్క ఈ నూతన గృహాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం పేరిట ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కీర్తన పాడుకుంటూ లోపలికి వెళ్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ
యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దయచేసి మరి కుటుంబ సభ్యులు రామారావు అన్న జ్యోతకు అందుబాటులో ఉండాలి. బెడ్రూమ్ను వాళ్ళు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తారు. ఆ తర్వాత మరి సహోదరి జ్యోతకు వాళ్ళ అన్నగారు సహోదరుడు అచ్చయ్య గారు, అలాగే వారి సతీమణి విజయలక్ష్మి, వారిద్దరు కూడా మరి లోపలికి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సహోదరుడు అచ్చయ్య గారు, విజయలక్ష్మి గారు, అలాగే మరి సహోదరి పద్మ గారు కూడా అందుబాటులో ఉండాలి. స్తుతి మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఎంతో గొప్ప శుభ దినము మా దేవుడవై మాకిచ్చితివి, ఎంతో గొప్ప శుభ దినము మేమందరము సంతోషించెదము, మేమందరము సంతోషించెదము, కొనియాడెదము మరువబడని నిన్ను చేసినని, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. ఈ బెడ్రూము మరి రామారావు అన్న అలాగే జ్యోతక్క వారిద్దరు కూడా కలిసి మరి ఈ బెడ్రూమ్ ప్రారంభం చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రార్థన చేద్దాం. ముందుగా ఒక వచన భాగాన్ని చదువుతున్నాం. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 5-6 చరణాలు చదువుతున్నాను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు తన వెనుకల్లో దీవించును గాక. కలిసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం పేరిట ఈ బెడ్రూమ్ ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. మా దేవుడవై మాకిచ్చితివి, ఎంతో గొప్ప శుభ దినము మా దేవుడవై మాకిచ్చితివి, ఎంతో గొప్ప శుభ దినము మేమందరము ఉత్సాహించి చేద్దాము, మేమందరము ఉత్సాహించి సంతోషించేదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా.
గల మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, మీకు వందనాలు అయా. మరి ప్రియులను ప్రేమించి మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి స్తుతిస్తూ, మరి ఈ బెడ్రూమ్ బట్టి, విశ్రాంతి గదిని బట్టి నేను స్తుతిస్తున్నాం అయా. ప్రార్థనా పూర్వకంగా ప్రతిష్ఠించినటువంటి గృహంలో నిబిడలు నివసిస్తూ అయా, మరి నిద్రిస్తూ విశ్రాంతి పొందుతుండగా, యెహోవా నాకు ఆధారము కానుక నేను పండుకొని నిద్రపోయి మేల్కొందునని భక్తుడైన దావీదు జ్ఞాపకం చేసుకుంటుండగా, ప్రభువా నిజమే, మరి ఈ గృహములో, మరి ఈ రూములో నిబిడలు నిద్రిస్తూ విశ్రాంతి పొందుతుండగా వారి ప్రయాసలు మాని అయ్యా, మరి వారి కష్టము, సుఖము, దుఃఖములు అన్నింటిలో కూడా నెమ్మదినిచ్చి మంచి విశ్రాంతినిచ్చి, ప్రభువా నీ కృపలో మీ బిడ్డలను మీరే దీవించుదురని, ఆశీర్వదించుదురని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నత నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మనం కీర్తన పాడుకుంటూ మన గురువును ప్రదర్శించడానికి పరిశుద్ధ 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 ప్రభువా. అజయ్ గారు, రాజలక్ష్మి దయచేసి లోపలికి రండి. అజయ్ గారు, విజయలక్ష్మి గారు మరి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ను వారు ప్రతిష్ఠిస్తారు. ఇద్దరు కలిసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పేరిట ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదుతాలైనాని వారి పగలరా, వరాదుతాలైనాని 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 వారి పగలరా. పరిశుద్ధ మగునాత్మ వరములెడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరములెడునాత్మ, నరులను రక్షించు కరుణా సముద్ర. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కొరకై సోదరి నాగేంద్ర మనకు ప్రార్థన చేస్తాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగముల వరకు. సోదరి పద్మ అందుబాటులో ఉన్నారా? మరి వంటగదిని ప్రారంభించడానికి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనం 5-6 వచనాలు చదువుకున్న తర్వాత ఈ కిచెన్ను ప్రారంభించాలి. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకునే తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు
కుటుంబమును. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. జక్కయ్య గృహమును దర్శించినావు, రక్షణ శుభ సందేశము వినిపించినావు. మా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. మా గృహమును నిత్యము దీవించు దేవా, మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. అతిథిగా వెళ్ళావు, మరణించిన లాజరును బ్రతికించిన